ఈ సినిమా కథ చెయ్యాలి అన్న ఐడియా కూడా సినిమా చూశాను కానీ ఇది వెరీ స్లీక్ ఫిలిం అండ్ అది వెరీ డ్రైగా ఉంది అండ్ పొలిటికల్గా ఇది అక్కడ ఉండేటటువంటి కేరళలో ఉండే పరిస్థితులు చేశారు. ఇలాంటి పరిస్థితులు మనకు నెలకొనలేదు. అయినా సరే పొలిటికల్గా ఉన్న సినిమా నాకు ఎందుకు ఆకట్టుకోలేకపోయింది. నేను చూద్దాంలే, బట్ మోహన్ లాల్ మై ఫ్రెండ్ హ్యాస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ అని ఒక మంచి ఫీలింగ్ తోటిను అవి వదిలేసుకున్నాను. అయిన తర్వాత ఎప్పుడో నాకు అనిపిస్తుంటుంది ఆ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమాలకి నాకు కూడా తారసపడితే నేను నన్ను కూడా ఇలాంటి సినిమాల్లో యాక్సెప్టెన్స్ తీసుకురాగలిగితే మరిన్ని కొత్త కోణం నుంచి కొత్త సబ్జెక్టులు చేసే అవకాశాలు నాకు వస్తాయి. తద్వారా ఇలాంటి సినిమాలు కానీ ఒకటి హిట్ అయితే ఎంతోమంది రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇది ఒక కొత్త ఒరవడి కథలకి ఇది నాంది పలుకుతుంది. ఎంతసేపటికి సాంగ్స్ అండ్ ఫైట్స్ కంపల్సరీ, కామెడీ సీన్స్, ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ, అంటే బీభత్సమైన పోరాటాల క్లైమాక్స్ కంపల్సరీ అనే దాని నుంచి బయటపడితే బాగుంటుంది. లేకపోతే ఒక క్లీషే ఫిల్మ్స్ నుంచి, ఒక ఒరవడి ఫిల్మ్స్ నుంచి బయటికి పడలేని పరిస్థితి. చేస్తే బాగుంటుంది అన్న ఐడియా మాత్రం ఉండింది తప్ప నేను అలాంటి ప్రయత్నం చేయలేదు. ఒకరోజు చరణ్ వచ్చి డాడీ సుకుమార్ చెప్తాడు, ఇది డాడీ చూసారా, చూడమని చెప్పు, డాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆయన ఇమేజ్కి ఆయన ఏజ్కి ఇప్పుడుండే కాంటెంపరీ పాలిటిక్స్కి భలే ఉంటుంది, అది చిన్న చిన్న మార్పులు చేస్తే అన్నాడు. నిజంగా అన్నాడని మళ్ళీ ఒకసారి చూశాను. నాకు ఎందుకో మలయాళం ఆర్టిస్టులు కన్ఫ్యూజను, తెలుగులో మాట్లాడుతున్నా సరే ఎందుకో నాకు అర్థం కాలేదు. నిజంగా అర్థం కాలేదు. నేను కొంచెం సరే తనకు వచ్చి కథ చెప్తాడా అన్నాను. ముందు కొనేద్దాం డాడీ, తర్వాత చెప్దాం. తర్వాత అక్కడి నుంచి ఆ సలహా ఇచ్చాడు కానీ మళ్ళీ అందుబాటులో లేడు సుకుమార్. ఇప్పుడు భారం మా మీద పడిపోయింది. ఏం చేద్దాం అనుకోవటంలో 2-3 డైరెక్టర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళు చొరవ చూపించారు. బట్ మీ మీద సాంగ్స్ లేకుండా చాలా కష్టమన్న ఒక అభద్రతా భావంతో వాళ్ళు ఉన్నారు. ఎలా సాంగ్స్ ఎలా చూపించాలనే దీంట్లో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అలాగే ఇంకొక యంగ్ డైరెక్టర్ అతను కూడా అదే ప్రయత్నం ఉన్నాడు. సో వాళ్ళు కూడా మామూలుగానే ఆలోచిస్తున్నారు తప్ప వ్యత్యాసంగా ఆలోచించట్లేదు. ఆ టైంలో ఎన్వి ప్రసాద్ చెప్పాడా లేకపోతే బాబుకే తోచిందో, ఇద్దరు కలిసి అనుకున్నారో తెలియదు. చరణ్ వచ్చి ఇలా మోహన్ రాజ్ అయితే ఎలా ఉంటుందని నేను ఆలోచించలేదు. చాలా బాగుంది, చరణ్ బాగా ఆలోచిస్తున్నాడు. అంటే ధృవ ఒరిజినల్ తన్ని బర్వన్ చాలా బాగా చేశాడు. కాంటెంపరీ టేకింగ్ కానీ ఆలోచనలు కానీ ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. ఈ సినిమాకి అదైతే బాగుంటుంది అనగానే వెంటనే నాకు లేని ఉత్సాహం వచ్చేసింది. ఎస్ యూ కెన్ జస్టిఫై, బాగా చేస్తాడని నమ్మకం కలిగింది. రమ్మని చెప్తే వెంటనే అతను రావడం ఏంటి ఉత్సాహంతో ఉన్నాడు. సార్ ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు, ఇదైతే నేను బాగా హ్యాండిల్ చేయగలను అన్న నమ్మకం నాకుంది సార్, నాకు మీరు ఛాన్స్ ఇస్తారంటారు, వెరీ హ్యాపీ సార్, మీరు చూపిస్తాను అన్నాడు. సో అది ఈరోజు మీరు చూస్తున్న గాడ్ ఫాదర్. రీమేక్ విషయంలో మార్పులు చేస్తేనేమో చేశారంటారు, చేయకపోతేనేమో అసలు ఎలాంటి యాజ్ చేశారంటారు. ఈ ఒక రెండు ఎప్పుడూ ఉంటాయి రీమేక్ సినిమాకి. అయితే ఈ సినిమా విషయానికి వస్తే టోటల్గా కొత్త వెర్షన్ చూసినట్టుంది సినిమా. టోటల్గా ఆ సినిమాని కాకుండా ఇంకో అదే స్టోరీకి వేరే మరో వెర్షన్ లాగా ఉంది. ఇంత చేంజెస్ చేసినప్పుడు మీలో లోపల అంటే మీరు ఇంత చేంజెస్ చేస్తున్నారు, ఒరిజినల్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ వస్తుందా అన్న ఒక లోపల థాట్ ఏమన్నా? అసలు ఇన్ని మార్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అందులో మన ఆడియన్స్కి కానీ నా ఇమేజ్కి కానీ ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో ఒరిజినల్ ఫ్లేవర్ పోకుండా ఏవి పెడితే ఇది మళ్ళీ కొత్తగా కనపడుతుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సస్టైన్ అవుతుంది అన్నది ఆ డిస్కషన్ నుంచి వచ్చేటువంటి మంచి మార్పే మీరు చెప్పేది. ఎందుకంటే ఇది పొలిటికల్ డ్రామా, మంది పొలిటికల్ డ్రామా అనేది ప్రధానంగా చేస్తేనేమో ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలియదు. దాని వెనకాల ఎమోషన్ అనేది ఎప్పుడు ఉండాలి. ఆ ఎమోషన్ ఫ్యామిలీ ఎమోషన్, అది బ్రదర్ అండ్ సిస్టర్ స్టోరీ ప్రధానంగా ఉంటూ కింద లేయర్లో ఈ పొలిటికల్ డ్రామా ఉంటే బాగుంటుందన్నది మేము ఫస్ట్ డే అనుకున్నాం. ఎప్పుడో సరే ఫ్యామిలీ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్కి వచ్చిన ఆదరణ, ఇన్వాల్వ్మెంటు పొలిటికల్ డ్రామాకి రాదు. ఎందుకంటే పొలిటికల్ డ్రామా అంటే కొంతమంది సెక్షన్కే తప్ప అందరూ దాన్ని ఇన్వాల్వ్ కాలేరు. బట్ ఫ్యామిలీ డ్రామా అంటే ఫ్యామిలీ లేనివాడు ఎవడండి. సో ప్రతి వాళ్ళకి అమ్మ, నాన్న, చెల్లితో విభేదాలు, చెల్లితోటి మళ్ళీ సంఘటితం అవటం, ఇవన్నీ కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఆల్వేస్ ఫ్యామిలీ అనేది ఫస్ట్ లేయర్లో బాగుంటుందని మేము ఏంటంటే అన్లైక్ మలయాళం ఫస్ట్ అన్న చెల్లెల సెంటిమెంట్ ప్రధానంగా చేసుకున్నాం. తర్వాత తండ్రి పాత్ర, దాని తర్వాత మారేడు తల్లి, తర్వాత ఒరిజినల్ తల్లి, ఇవన్నీ కలిపి ఒక కథలాగా అనుకుని ఆ కథలో మనం బ్లాక్ అండ్ వైట్లో మీరు చూసినవి. ఆ కథలో ఐ థింక్ మీరు అందరూ చూసే ఉంటారు కదా ఆల్మోస్ట్. సో ఆ బ్లాక్ అండ్ వైట్లో షూట్ చేసిన ఇది ఒక కథలాగా అనుకుని ఆ కథలో విజువల్గా ఏమేమి చూపించాలి, ఎక్కడెక్కడ చూపించాలి, ఎక్కడ కొంచెం మన ఇంట్రెస్ట్ రేజ్ చేసి అన్నది ప్రధానంగా అనుకున్నాం. మీకు మలయాళం చూస్తే సొంత కొడుకా కాదనే డౌట్ మీకు ఎప్పుడు ఉంటుంది. అవన్నీ మాకు చాలా ఇబ్బందిగా అనిపించి నేనైతే అలా కాదు, సొంత కొడుకు అని చెప్పేస్తే నష్టం ఏంటి, బట్ ఎలిజిటిమేట్ సన్,
ఏదో వీళ్ళిద్దరూ ఉద్యమకారులుగా ఉన్నప్పుడు అక్కడ అనుకోకుండా ఒక అమ్మాయితోటి సాన్నిహిత్యం లైక్ మైండెడ్ పీపుల్ ఒకే భావజాలం ఉన్న వాళ్ళతో కలిసి ఒక లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఒక బిడ్డను కన్నారు. ఆ తర్వాత ఇతను రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇంకో దానికోసం ఇంకో పెద్ద పార్టీ నేత కూతుర్ని తను చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ వైఫ్ కూడా ఎంకరేజ్ చేసింది. అదే దేవుడు అన్నాడమ్మ నీ దగ్గర ఉంచుకుంటే ఎట్లాగా రాష్ట్ర శ్రేయస్సు కోసం పంపించాలి. మేము అనుకున్న ఆ కథలో కొంతవరకు అర్థమైతే చాలు, మరి విడమీద చెప్పక్కలేదు. అది ప్రధానమైన కథ కాదు. అంటే శత్రుత్వం ఇద్దరి మధ్య ఎలా ఏర్పడిందని చెప్పడం ప్రధానం. ఇంత శత్రుత్వానికి ప్రధానమైన కారణం మలయాళంలో మీకు లేదు. మలయాళంలో ఏంటి శత్రుత్వం, ఏంటి హేట్రేడు, ఎందుకు ఇది చేసుకుంటుంది అమ్మాయి అనేది లేదు. అలాంటి మా డౌట్ల నుంచి వచ్చినటువంటి క్లారిఫికేషన్లో చేసిన మార్పులు ఈ పాజిటివ్ మార్పులు. అలాగే చెల్లికి ఎంతసేపటికి తను ఉండి ఏం చేశాడు, బ్రహ్మ అంటే ఏం చేశాడంటే ఆ అమ్మాయిని పార్టీ ప్రెసిడెంట్ చేసి ఒక దుర్మార్గుడిని అవకాశం ఇవ్వకుండా చేయాలి అలాంటి చోట అనేది ప్రధానంగా ఆ ఎమ్మెల్యేల సీన్ రావడానికి కారణమైంది. ఇదైంది ఆ సీన్ చూసారు మీరు. అందులో ఫ్యాక్టరీ ఫైట్ ఉంటే ఫ్యాక్టరీ ఫైట్ సీన్ తర్వాత ఇంకేదో సీన్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఫ్యాక్టరీ సీన్ జరుగుతుండగానే అంతర్లీనంగా ఇంకొక లేయర్ వెళ్తుంటుంది, అది ఎమ్మెల్యేది. ఇది క్వైట్ ఇంట్రెస్ట్, ఇది క్వైట్ ఇంట్రెస్ట్. దాంతో అంటే మీరు వేరే ఆలోచన ఉండదు. ఇక ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ కట్టిపడేయడానికి దోహదపడిన ఎలిమెంట్ అది. అవన్నీ కూడా మోహన్ రాజా చాలా చక్కగా వాళ్ళ టీంతో కూర్చుని యంగ్స్టర్స్ చాలా బాగా ఆలోచించారు. కట్టిపడేయాలి అంతేనా, ఎవరు అట్టిటు కదలకూడదు, కూర్చుని చివరికి రాకూడదు. సర్లే చూసాం కదా మన మలయాళంలో, మళ్ళీ ఇదేముంది అన్న ఫీలింగ్ రాకూడదు. ఏం చేస్తారంటే వాళ్ళు టైం తీసుకున్నారు, కావాల్సిన టైం తీసుకున్నారు, చేశారు. మళ్ళీ వస్తే ఏదో మనకున్న ఎక్స్పీరియన్స్ చిన్న చిన్న మార్పులు. అలాగే నాలాగే వాళ్ళ నాన్నగారు కూడా మీరు ఎమోషన్ వదలొద్దు అని వాళ్ళ ఎడిటర్ మోహన్ గారికి కూడా ఆయన కూడా సలహాలు ఇవ్వటం. అండ్ ఆ బాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసెప్టివ్గా ఉన్నాడండి. ఎనీథింగ్ పెద్దలు ఎక్స్పీరియన్స్తో చెప్పే మాటల్ని మనం తీసుకోవాలి అన్న మైండ్ సెట్తో ఉన్నాడు. కాబట్టి ఆ మైండ్ సెట్ ఉండటం, తన టీంతో కూర్చొని తను ఇది డెవలప్ చేసిన విధానంతో ఈరోజు నీ కథ ఇలా పొందబోతుంది. సో ఐ విల్ గివ్ ఆల్ ఫుల్ క్రెడిట్ టు మోహన్ రాజా డైరెక్టర్. లూసిఫర్ అటెంప్ట్ చేసే ముందే ఆ సినిమా ఆల్రెడీ తెలుగులో వచ్చింది, టీవీలో కూడా టెలికాస్ట్ అయింది. అదేమన్నా మీకు సంశయం ఉండేదా సబ్మిట్ చేసి? యా, అంటే ఇంతగా ఎక్స్పోజ్ అయిపోయింది తెలుగునాట, మళ్ళీ తిరిగి చేయడానికి ఏంటి మీ ధైర్యం అనేది. నేను ఇందాక అన్నట్లుగా ఇది నా నుంచి వచ్చింది అన్నది కాకపోయినా బయట నుంచి వచ్చింది. కొంతమంది ఇది చేస్తే బాగుంటుందని వాళ్ళందరూ కోరిక, నేను తీసి పడేలా పడవద్దురా మన కొద్ది సబ్జెక్ట్ అంటే ఫినిష్ అయిపోయింది. ఈరోజు నేను గాడ్ ఫాదర్ లేదు. ఇంతమంది అంటున్నారంటే కనుక నాకు కూడా ఒక కొత్త వైవిధ్యమైనటువంటి దారి ఏర్పరచుకోవాలి. క్లీషే వద్దు మనకి, ఒకటే ఒరవడి ఉన్న మోస ధోరణి వద్దు మనకి అన్న ఆలోచనలోంచి ఇది వై నాట్ అన్న వచ్చిందండి. వచ్చినప్పుడు ఇలాగ ఎక్స్పోజ్ అయిందంట, ఓటీటీలో ఉందంట. అంటే మనం గనక బాగా ప్రజెంట్ చేయగలిగితే మళ్ళీ థియేటర్స్కి వచ్చి మనకున్న ఇమేజ్కి మన మీద ఉన్న ఆదరణకి మళ్ళీ వచ్చి చూస్తారు అనే ధైర్యం మాత్రం ఉందండి. ఆ కాన్ఫిడెన్సే ఈ సినిమాని తిరిగి మేము పునర్నిర్మించేలాగా దీనిలాగా రీమేక్ చేసేలాగా మాకు దోహదపడింది. అది అంతవరకు నేను చెప్పగలను. అయితే ఇది ఛాలెంజ్. ఎప్పుడైనా సరే ఇలాంటి రీమేక్లు, ఇంతగా ఎక్స్పోజ్ అయినటువంటి ఇలాంటి సినిమాలు తిరిగి చేయాలంటేనండి ఇట్స్ ఎ ఛాలెంజ్ అండి. చాలామంది రీమేక్లు చేయడానికి పెద్ద ఇష్టపడకపోవడం కారణం ఏంటంటే కంపారిజన్ వస్తుంది. ఎంత లేదన్నా ఫస్ట్ ఒరిజినల్ ఫిల్మ్ లాగా ఎప్పుడు రీమేక్లు ఎప్పుడు ఉండవండి. కంపారిజన్లో ఫస్ట్ ఇచ్చిన ఇంప్రెషన్ రెండో సినిమా ఖచ్చితంగా ఇవ్వదు ఎప్పుడు. కానీ నాకున్న క్రెడిట్ కానివ్వండి, మన వాళ్ళ ఆదరణ కానివ్వండి, మన డైరెక్టర్స్ వీళ్ళందరితోటి సమిష్టిగా మేమందరం కలిపి ఇది తెరకెక్కించే విధానంలో కానివ్వండి ఎప్పుడు ఒరిజినల్ని మర్చిపోయేలా చేయగలుగుతున్నాం మేము. నాకు అదొక కాన్ఫిడెన్స్. ఎప్పుడు రైట్ ఫ్రమ్ పున్నమి నాగు సినిమా నుంచి, లేదా అలాగే నా సినిమాలు కొన్ని అయినా సరే, ఇప్పుడు ఘరణమ్మగుడు ఉందనుకోండి, దాని పేరు గుర్తుట తమిళ్లో నాకు, మన్నన్. ఎగ్జాక్ట్లీ. సో మన్నను ఇది ఆ సినిమా పూర్తయిన తర్వాత మేము చేయలేదండి. ఆ స్క్రిప్ట్ బిగినింగే కన్నడలో ఉంది ఒరిజినల్గా. అది దాని డైరెక్టర్ వాసు అనుకుంటాను. తమిళ్ వర్షన్, తెలుగు వర్షన్ రెండు సైమిల్టేనియస్గా రాసుకున్నాడండి. రాసుకుని ఒరిజినల్ స్క్రిప్ట్ డైలాగులే మనం రాసుకున్నాం, మన ట్రీట్మెంట్ మనం చేసుకున్నాం, కానీ ఒకేసారి ఇచ్చాడు. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది ఎట్లాగా ఉంటుంది అన్న దాని మీద మేము ఆలోచన ఉన్నాయి. కానీ కంపారిటివ్గా దాని రిజల్ట్ ఏమిటనేది నేను ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే అదర్ పర్సన్ నేను తగ్గించేట అవుతుంది. కాబట్టి మన వరకు మన మాట ఘరణమ్మ కూడా ఇట్స్ అ ఫినామినల్ హిట్ బికాస్ ఆఫ్ ది మ్యూజిక్, బికాస్ ఆఫ్ ది కామెడీ సీన్స్, బికాస్ ఆఫ్
మా ప్రెజెన్స్, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ ఇవన్నీ కలిపి వచ్చింది. అట్లాగా ఒక కాన్ఫిడెన్స్. ఎప్పుడు రీమేక్ సినిమాలు నాది తగ్గినవి కానీ ఎందుకు చేసామని చెప్పండి అన్నది రాలా. ఇందులో ఠాగూర్, రమణ కంటే ఇది ఠాగూర్. ఎందుకంటే మనం అది చూసిన తర్వాత అందులో ఫ్లాస్ ఏంటి, మనం ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అన్నది టోటల్ కథ మీద పెట్టుకుంటామండి. నా నటన వచ్చేసరికి ఒరిజినల్ యాక్టర్ స్వేర్ నాకు అది గుర్తే ఉంటారు. అండ్ వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకుంటారు. ఇక్కడేమో నాకు నచ్చిన విధంగా నన్ను ఎలా చూడాలని కోరుకుంటారో ఆ విధంగా నేను తర్జుమా చేసుకుంటాను. కాబట్టి నాకు ఎప్పుడు బెటర్గా, కొత్తగా, అంగీకారయోగ్యంగా వస్తుంది క్యారెక్టర్. అందులో ఎప్పుడు అది బెటర్. ఆ కాన్ఫిడెన్సే ఈ గాడ్ ఫాదర్ కూడా చేస్తే మనం వ్యత్యాసంగా కనుక కథ కుదిరితే ఇంకా ప్రజెంటేషన్లో కానీ మన ప్రొజెక్షన్లో కానీ ఏమాత్రం మనం తగ్గేదే లేనట్టుగా ఉంటుంది. సమకాలికులు మోహన్ లాల్ కానీ, మమ్ముట్టి గారు కానీ మలయాళంలో వాళ్ళ ఓన్ కథలతో ముందుకు వస్తుంది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మీ తరం హీరోలందరికీ కావాలంటే కథలు బయట నుంచి రీమేక్ తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ కథలు కొరత ఉందంటారు ఏమన్నా? అగ్ర హీరోకి తగ్గట్టు అంతగా రావట్లేదు. ఇది కథలు కొరత కాదండి. ఇలాంటి కథలు చెయ్యాలి అన్న సంకల్పం కానివ్వండి, దాని మైండ్ సెట్ కానీ మన హీరోస్కి ఉండాలి. మన హీరోస్కి ఎందుకు లేదు, నేను ఒక హీరోగా ఉంటే నాకు మాత్రం ఎందుకు లేదు అంటానికి మన నుంచి ఆడియన్స్ ఒక ఒరవడి ఒక సినిమాలు చూశారు. మీకు అర్థం వాళ్ళకి చెప్పాలంటే రమణ అనే సినిమా ఉందనుకోండి, యాజ్ ఇట్ ఈస్ గది. రమణలో సాంగ్స్ లేవండి. లాస్ట్లో ఆ క్యారెక్టర్ చచ్చిపోతాడు, ఠాగూరు మాతృక చచ్చిపోతాడు. నేను ఆ సినిమా తెలుగులో చేయాలి అని నేను నిర్ణయం చేసుకున్న తర్వాత ఫస్ట్ మురుగదాస్ అని అనుకున్నాం. ఆ సినిమాకి మురుగదాస్ చూసి యాజ్ ఇట్ ఈస్గా చేయాలంటే డ్రైగా ఉంటుంది, డ్రైగా ఉంటే మన వాళ్ళు ఎంతవరకు ఆదరిస్తారు అనేది ఉంది. ఎందుకు మీలాంటి ఒక కొత్తదనం కోరుకునే ఒక స్నేహితుడు కథ చెప్తే, సార్ మీ మీద కుదరదండి బాబు, మీకు సాంగ్స్ ఉండాలి, లాస్ట్లో మీరు చచ్చిపోతే ఫినిష్, ప్రొడ్యూసర్ చచ్చిపోయినట్టే అని మీరే అంటారండి. అదే రకంగా ఆ రోజు అతనితో నేను షేర్ చేసుకోవడం జరిగితే ఆ భయం అన్నది పోగొట్టు వై నాట్ అని మీరు అనొచ్చు. కానీ వై నాట్ అంటంలో మన బడ్జెట్ వేరండి, మన అమ్మకాలు వేరు. మన ఇది నెక్స్ట్ టు బాలీవుడ్, నెక్స్ట్ టు నార్త్ ఫిలిమ్స్, బాంబే ఫిలిమ్స్, మనది నెక్స్ట్ హైయెస్ట్ బడ్జెట్ అండి. ఎప్పుడూ మనం చాలా పెద్ద స్థాయిని అందుకున్నాం అండ్ పెద్ద పెద్ద రెమ్యునరేషన్ తీసుకున్నాం. దీనికి మరి ఆ లెవెల్లో మన అమ్మకాలు జరుగుతుంటాయి, ఆ లెవెల్లో వాళ్ళకి రెవెన్యూ కూడా రావాలని కోరుకుంటున్నప్పుడు అది ఎక్స్ట్రా బర్డెన్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ సినిమాలు మనం చేయకపోవడానికి. సో సేఫ్ గార్డ్గా ఉన్న సినిమాలు, సేఫ్ బెట్ అన్న సినిమాల్ని తీసుకోవడంలో ఒక్కోసారి మరి మీరు అన్నట్లుగా రీమేక్లు కూడా మనం చేసుకున్నాం. బట్ అలా కాదండి, ఇట్స్ లిమిటెడ్ బడ్జెట్ అండ్ 10-30 సినిమా అయిపోతుంది. ఈ సినిమాలో ఏదో మహా నష్టపోతే ఒక 1/2 కోటి, లాభం 2 కోట్లు అనండి. ఇంతకంటే మించిన ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనందరూ హీరోస్ రెడీగా ఉన్నారు. మన పరిస్థితి కాదు. మనకి వైశాల్యం ఎక్కువ, మనకి వ్యూవర్స్ ఎక్కువ, మనకు ఆడియన్స్ ఎక్కువ, మనకి థియేటర్స్ ఎక్కువ ఇండియా లెవెల్లో. ఇంతమందిని ఫీడ్ చేయాలంటే సేఫ్ బెట్ అన్నది బేసిక్ అయిపోయింది మనకి. లేదంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఇదండి. కాబట్టి రుద్రవేణి చేసిన బాలచంద్రతోటి కమర్షియల్ హీరో గారు, ఖైదీ తర్వాత రుద్రవేణి చేసిన, ఆపద్ బాంధుడు మన విశ్వనాథ్ గారి దగ్గర చేయాలని కోరుకున్న ముఠా మిస్త్రీ ఆ టైంలో ఎందుకు చేశారంటే ఈ తాపత్రయంతో. అండ్ తర్వాత ఇక మన మీద పెరిగిపోతున్న బడ్జెట్ దీనికి, తర్వాత వాళ్ళు అమ్మకాల విషయంలో వాళ్ళు మనకి బయలుస్తున్న డబ్బుకి మనం న్యాయం చేయాలంటే మన సరదా కంటే కూడాను వాళ్ళ జీవితాలు మనకు ముఖ్యం. మన ఇష్టాల కంటే, సరదా కాదు, మన దీనికంటే కూడాను, అభిరుచుల కంటే కూడాను వాళ్ళ జీవితం మనకి ముఖ్యం అనేది అనిపించి సేఫ్ బెట్ వైపు ఇలా వెళ్ళిపోతూ వచ్చాం. అందుకనే మురుగదాస్ ఆ సినిమా కొంచెం వెనక్కి వెళ్తే, ఆ మురుగదాస్ సినిమా చేయకపోవడానికి సార్ నా క్యారెక్టరు ఒక త్యాగమూర్తి అండి. వారు త్యాగం చేసి చనిపోవటం, గ్యాలస్ అంటాం కదా, ఉరికమ్మం ఎక్కడానికి వెళ్ళాడంటే ఆడ త్యాగమూర్తి. అలాంటిది మీరు బతికి మళ్ళీ రావచ్చు, దాన్ని జస్టిఫై చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాము అని అంటే ఒప్పుకోలే. సాంగ్స్ అయితే పెట్టదు సార్, పాడైపోతుంది అన్నాడు. సాంగ్స్ పెట్టకపోతే మొత్తం వీడు పాడైపోతారయ్యా అని అనుకున్నప్పుడు పోల్చుకుంటే సార్ రమణ గారి విషయంలో ఠాగూర్లో మనకి సాంగ్స్ పెట్టారు, ఆయన్ని కమర్షియల్ అంతా యాడ్ చేశారు మన దాంట్లో. ఇప్పుడు గాడ్ ఫాదర్ విషయంలో ఆ కమర్షియల్ హంగులు మీరు చెప్పిన సాంగ్స్ కానీ ఇవన్నీ లేకుండానే మెప్పించారు ఈ సినిమాతో. అంటే ఇక నుంచి మనం అలాంటి సినిమాలు మన దగ్గర రావాలి అంటే ప్రధాన కారణం ఏంటంటే ఇదివరకు పీపుల్స్ మైండ్ సెట్, అంటే వ్యూయర్స్ మైండ్ సెట్, ప్రేక్షకుల మైండ్ సెట్ కానివ్వండి. ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలోనండి ఒక పెను మార్పు వచ్చింది అనుకోవచ్చు.
చూసే విధానంలో మార్పు వచ్చింది. ఎందుకంటే ఓటీటీ చూసినప్పుడు చాలా వరకు సాంగ్స్ ఉండవండి, ఎంటర్టైన్మెంట్ అంటే ఉండదు, పట్టుగా బిగింపుగా పట్టు సడలకుండా కథాగమనం వెళ్తుంది. దాని మీద డిపెండ్ అయితే మనకి డెఫినెట్గా చూసి దాన్ని ఆదరించినవి మనకి ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సాంగ్స్ అనేది కంపల్సరీ కావాలనే సిచ్యువేషన్ మైండ్ సెట్లో లేరన్న నమ్మకం అండ్ అలాంటి కథ తారసపడినప్పుడు మన రైటర్స్ దగ్గర నుంచి రానప్పుడు అలా ఆలోచన ఇంకా వాళ్ళు కలగనప్పుడు ఇలాంటి అవకాశాలు ఉండే కనుక ఎస్ మనం ఇద్దాం. ఈ సినిమా ద్వారా కొంతమంది రైటర్ని అదే అన్నాను, ఈ సినిమా ద్వారా కొంతమంది రైటర్స్కి కొత్త భావాలు రావచ్చు, కొత్త కథలు ఎన్నుకోవడంలో అవకాశం కలగచ్చు. సో వై నాట్ అని అనిపించింది నాకు. అట్లాగా ఆ చిన్న ఆ రెవల్యూషను మార్పు అది వచ్చిందండి సహజంగానే, ప్రేక్షకుల నుంచి వచ్చింది కాబట్టి మనం దాన్ని వెల్కమ్ చేస్తున్నాం, ఆ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం. మీరు సైరాతో ప్లస్ గాడ్ ఫాదర్తో 2 బ్రేక్ చేశారు. అంటే విషయాలంటాం సైరాది, అవును, ఇది వచ్చేసి పాట లేకుండా ఒక రకంగా ఈ చేంజెస్ కంటిన్యూ చేయబోతున్నారు. ఇలాంటి ట్రెండ్ డెఫినెట్గా అంటే ఈ సాంగ్స్ అని కానీ ఫైట్లు ఇవి కంపల్సరీగా ఉండాలి అనే దీంట్లో ఎన్నాళ్ళని చేయగలుగుతాం. యాక్చువల్ నాకైతే వీటి నుంచి కొంచెం దూరంగా వచ్చి సబ్జెక్ట్స్ క్యారెక్టర్స్ పరంగానే నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఇంకా వాట్ ఎవర్ పీరియడ్ డూ ఐ హ్యావ్ అండ్ వాట్ ఎవర్ అవకాశాలకు ఎంతవరకు ఉంటే అంతవరకు ఇలా చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఉంది. బట్ అలాంటి కథలతో వస్తే కనుక వెల్కమ్ చేస్తాను. బట్ ప్రధానంగా పట్టు అంటారే ఆ హోల్డ్ చేస్తాను, అది మాత్రం ఏమాత్రం ఇది ఒకరు సైరా అంటే యాజ్ ఏ యాక్టర్గా ఎన్ని క్యారెక్టర్ చేసినా సంతృప్తిగా ఉండదు, ఇంకా ఈ బెస్ట్ ఇంకొక చేయాలని ఉంటుంది. సైరాది డ్రీమ్, దాని తర్వాత మళ్ళీ ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారు సార్ ఇంకా ఈ క్యారెక్టర్స్ చేయాలనేది? అలాగేమీ అనుకోలేదు. ఇలాంటివి చేయాలని కదండి, వాళ్ళకి కావాల్సినటువంటి క్యారెక్టర్స్కి వచ్చేసే విధంగానే రాబోయే ఇంకా పేరు బయటికి పూర్తిగా రాలేదు కానీ మీరు మాకు చెప్పేస్తున్నారు. 154 మైత్రి ఫిల్మ్స్ బాబీ డైరెక్షన్లో, అది పూర్తి స్థాయి నా నుంచి ఏమైతే కోరుకుంటున్నారో ఆ రకంగా అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి ఉంటుంది ఆ సినిమా. బాగా ఆకట్టుకుంటుంది కమర్షియల్గా. ఆ తర్వాత వచ్చే బోళా శంకర్ కూడా అది ఒరిజినల్ నుంచి కొన్ని మంచి మార్పులు చేసి అది కూడా ఆ చెల్లెల సెంటిమెంట్ అది కూడా బాగానే ఉంటుంది. 1-2 కథలు వింటున్నాను, బట్ ఓకే అయితే అవుతుందని అనుకుంటున్నాను. బట్ ఏమైనా మీరు అన్నట్టుగా వెరైటీగా రాగలేదు కనుక నాకు సంతోషమే. బట్ ఇంకా రావాలి. ఇంకా ఇప్పుడు ఈ సినిమా తర్వాత కొంచెం ఆలోచన పడతారు రైటర్స్, డెఫినెట్గా ఇస్తాను. సార్ కెరీర్లో ఎన్నో సక్సెస్ చూశారు, నటుడిగా శిఖర స్థాయిలో ఉన్నారు, సేమ్ టైం ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు, వరుసగా సినిమా చూసి ఇన్ని బాధ్యతలు మీరు కొన్ని బాధ్యతలు నేను డిజర్వ్ చేసుకున్నారు. మీరు అనేసి నన్ను బలవంతంగా నన్ను అనేద్దు. మీరు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే ఇన్ని సక్సెస్ఫుల్గా చేయాలి. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ఇండస్ట్రీ, టువర్డ్స్ ఫ్యాన్స్ అవనండి, ప్రేక్షకులు అవనండి, అది నాకు నిలువెల్లా కృతజ్ఞత ఉంటాను. యాజ్ ఫర్ యాజ్ మై ఫిలిం వరకు, ఆ ఇమేజ్ వరకు అయితే ఎప్పుడూ ఒంటరిగా కూర్చున్నట్టు వల్ల చీకట్లో అలాగా కూర్చుని ఆకాశం చూస్తుంటే ఎక్కడుండేవాళ్ళం, ఎక్కడి దాకా వచ్చాము, ఏంటిది, అది ఎవరో ఒక డివైన్ ఫోర్స్ తను ఇచ్చిన అవకాశం మనకి, దానికి మద్దతుగా వీళ్ళందరూ కూడా నన్ను ఆదరించి గుండెలో పెట్టుకున్నారు. దీని కృతజ్ఞత అనేది లేకపోతే అర్థం లేదు జీవితానికి. నాకు నిలువేళ కృతజ్ఞత ఉంది కాబట్టి దాన్ని ఎలా తీర్చుకోవాలని మాటల రూపంలో కాదు కదండి, వీలైతే చేతల్లో చూపించుకోవాలి. ఆ ప్రయత్నమే నేను ఎప్పుడు చేస్తుంటాను. ఇప్పుడు డిజిటల్ మీడియా ఉంది కాబట్టి ఎక్కువ మిత్రులకి పెద్ద ఎత్తున చేస్తాను కాబట్టి గ్రావిటీ పెరిగింది కాబట్టి అది ఇప్పుడు మీకు రీస్ట్ అవుతుంది. కేవలం కృతజ్ఞత తీర్చుకునే విధానంలోనే మీరు అన్న ఈ బాధ్యతలు తీసుకోవటం. మీరేదో అడుగుతున్నారు? లేదండి, రిలీజ్ అయిన రోజున ఇంటికి వచ్చాడు, కాసేపు అదో స్పెండ్ చేశాడు, విన్నాను పెద్ద హిట్ అని చెప్పేసి అన్నాడు. తర్వాత మళ్ళీ చూసాడు లేదో తెలియదు. ఎందుకంటే ఎందుకు ఉండకూడదండి, డెఫినెట్గా. ఇంకా 5-6 లేదండి, రేపు సమ్మర్ సినిమాతో వరకు ఇప్పుడు ష్యూర్. ఆ తర్వాత ఈ డిసెంబర్ వాటిలో ఇంకో 2-3 కథలు వింటున్నాను. ఇప్పుడు ఏదైనా ఓకే అయితే కనుక తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా మార్చి నుంచి కొత్త సినిమా స్టార్ట్ అవ్వచ్చా? యా, వై నాట్ అండి. తనకి నాతో చేయాలని సరదా ఉంటుంది, మా తమ్ముడితో నాకు కూడా చేయాలి, నాకు అంత ఉత్సాహంగానే ఉంటుంది. బట్ ఇద్దరిని భరించే కెపాసిటీస్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. అండ్ అలాంటి డైరెక్టర్స్ దొరికిన రోజున, అలాంటి యంగ్స్టర్స్ ఎవరైనా అలాంటి థాట్తో వచ్చిన రోజున డెఫినెట్లీ కలిసి చేయడానికి నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది, చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు సల్మాన్ గారు గాడ్ ఫాదర్లో స్పెషల్ రోల్ చేసినట్టు మీకు కూడా మంచి క్యారెక్టర్ వస్తే వేరే ఇండస్ట్రీస్లో రోల్ చేయడానికి ఓపెన్? 100% చేస్తాను,
100% చేస్తాను. ఇది ఎందుకంటే నాకేదో బెనిఫిట్ అవుతున్నాను, లేకపోతే నన్ను ఇతర భాషీయ వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త గుర్తింపు వస్తున్న ప్రయత్నం కాదమ్మా. నేను దాని వెనకాల ఏమంటానంటే ఎల్లలు చెరిపేసుకోవడానికి ఈ గెస్చర్స్ హెల్ప్ అవుతాయి అన్నది ఒకటి నాకు ప్రధానమైన కారణం. నేను చేస్తాను. అలాగే అందరూ కూడా చెయ్యాలంటాను. నేను భాషా భేదాలు, రీజనల్లా, లేకపోతే నేషనల్ ఫిలిమా, టాలీవుడ్డా, బాలీవుడ్డా, ఇలాంటివన్నీ కూడా చెరిగిపోవాలి. ఇండియన్ సినిమా అంటే ఏ సినిమా అయినా సరే, ఏ రీజన్లో అది తయారు కాబడ్డా సరే అది ఇండియన్ సినిమా అని పేరు రావాలి. సార్ ఇప్పుడు వెంకటేష్, బాలకృష్ణ లాంటి వాళ్ళు ఓటీటీ ట్రెండ్ కూడా అందిపుచ్చుకుంటున్నారు. అంటే ఒక షో ద్వారా, ఒకలేమో రానా ద్వారా ఆ దిశగా కూడా ఏమైనా ప్రయత్నం అందిపుచ్చుకునే ఆలోచన వస్తే చేయొచ్చు. మీ అమ్మాయి గారు తీసే వెబ్ సిరీస్ మీరు నటించబోతున్నారని చెప్పి వార్తలు వచ్చి అది లేదు, తను అనుకోలేదు. అది మీ విష్ అది మీ కోరిక, అలాగే చేశారు. అలాంటిది ఏమీ లేదు. బట్ అలాగని చెప్పేసి చేయకూడదని నేనేం అనుకోవట్లేదు. అలాంటి అవకాశం వస్తే ఎప్పుడూ ఓపెన్గా పెడతాను. అలా ఓపెన్గా ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కోటిస్తాడు ఒక సీజన్ చేయగలిగాను. ఐ థింక్ నేను కూడా దాన్ని వెల్కమ్ చేస్తాను. సార్ మీరు చాలా విషయాల్లో తగ్గితే తప్పేంటి అన్నట్టుగానే ముందుకెళ్తారు చాలా విషయాలు. కానీ అది మీ అభిమానులకు కావచ్చు, చాలామంది మీ సన్నిహితులకు కావచ్చు, చిరంజీవి గారు తగ్గడం ఏంటి అన్న ఇది ఉంటుంది. చాలామంది చాలా బహిర్గతంగా చాలా చెప్పారు. ఈ విషయంలో మీ స్టెప్ ఇప్పుడు ఇక్కడి నుంచి నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇందాక దాకా ఏదో మీకు తెలియ కొత్త విషయాలు ఏం కాదు. ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తాయి, ఇందులో పాయింట్లు దొరుకుతాయి. ఇది ఎలా పికప్ చేసి మనం థంబ్నెయిల్స్ పెట్టి చేద్దాం అనేది. వెరీ గుడ్. ఓకే, లేదులేండి. కానీ దేనికి ఏం ఆగేది లేదు. ఎనీథింగ్ వెల్కమ్. చెప్పండి. సో మీరు కంక్లూడ్ చేయండి. అంటే దాని నుంచి మీరు అంత మెగాస్టార్ స్థాయిలో ఉన్నవాళ్ళు, మీరు ఒక అడుగు కిందకి దిగవలసిన అవసరం ఉందంటారా? అంటే వాళ్ళు అభిమానులకు తగ్గ సమాధానం. ఇది అడుగు కిందకి తగ్గటం అని 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 కాదండి. ఎనీథింగ్ సంయమనం పాటించడం అనేది వస్తుంది. లాంగ్ రన్లో మన మెచ్యూరిటీ ఏంటి అంటే సంయమనం పాటిస్తే నిజాలు నిలకడ మీద తెలుస్తాయని మన సామెత తెలుస్తుంది. మనం తప్పు చెయ్యం, చేస్తే వెంటనే పొరపాడైపోయింది అని ఒప్పుకునే మనస్తత్వం ఉన్నవాడు, అవతల వాళ్ళు నీ తప్పు లేకుండా ఏదైనా ఒక మాట అంటే, నీ మీద అభియోగాలు చేస్తే నువ్వు వెంటనే దాన్ని సమర్థించేలాగా నువ్వు వెంటనే దాన్ని ఢీకొనాల్సిన అవసరం లేదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో నమ్మేవాడిని. అలాగే నమ్మాను కాబట్టే నేను పొలిటికల్గా ఉన్నప్పుడు కానీ పాలిటిక్స్కి వెళ్తాను అన్న వాళ్ళకి అనిపించే సందర్భంలో కూడా నా బ్లడ్ బ్యాంక్ మీద కానీ, నా వ్యక్తిగత జీవితం కానీ, ఇంకోటి కానీ ఈ సంబంధించి ఏదో ల్యాండ్ గ్రాబర్ అని కానీ ఇవన్నీ అన్నప్పుడు ఏది నిజం కాదు అన్నప్పుడు ఎందుకు ఉలిక్కిపడాలి? కాబట్టి తెలుస్తుంది అనుకుంటే అలాంటి చేసిన వాళ్ళే నెమ్మదిగా వాళ్ళ తప్పులు తెలుసుకున్నారు. అది కోర్టుల ద్వారానా, వాళ్ళ అంతరాత్మల ద్వారానా వాళ్ళు తెలుసుకుని మళ్ళీ సరెండర్ అయి నాతో కలిసారు, నాకు ఫ్రెండ్షిప్తో ఉన్నారు. ఒకప్పుడు నువ్వు అన్నావు కదా నాను నీతో ఎందుకు మాట్లాడాయి అనే అలాంటి నేచర్ నాకు లేదు. ఎందుకంటే నా ప్రధానమైన లైఫ్లో నా ఫిలాసఫీ ఏంటంటే ఎంత ఎక్కువ మందిని, అంటే ఒక మాటకి చెప్పాలంటే బ్యాంకులో నా బ్యాలెన్స్ ఎంత, ఒకటి పక్కన ఎన్ని సున్నాలు చేర్చుకుంటూ వెళ్ళాను అని కాదు, ఈ హృదయానికి ఎన్ని మనసులు నేను దరి చేర్చుకున్నాను అన్నదే నా ప్రధానం. కాబట్టి ఇలాంటి దాంట్లో నన్ను ఎద్దేవా చేసిన వాళ్ళు కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ ఒకప్పుడు నా దగ్గరికి వస్తే వాళ్ళని ఆలింగనం చేసుకోవటం ఒకటే నాకు తెలిసిన ఒక ఫిలాసఫీ. దానివల్ల ఈరోజు నేను చెప్పాలంటే నేను ఎక్కువ మందిని మనసును గెలుచుకున్న వాళ్ళే ఉన్నాను. అలాంటి తప్పు చేయను అన్న గట్ ఫీలింగ్ ఉన్న నాకు ఎవరు ఎట్లా మాట్లాడినా సరే అది వాళ్ళ తప్పే అవుతుంది. ఫైనల్గా నా తప్పు కాదు. నా తప్పు ఉంటే కనుక అందరికంటే ముందు నేను వెళ్తానండి. ఉదాహరణకి ఇది మాటలు చెప్పడం కాదు, మీకు గుర్తుంటే కనుక గతంలో నేను పాలిటిక్స్కి వెళ్తానని అనగానే నా మీద కామెంట్ చేసినటువంటి ఒక అతను మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ రాగానే అతను రాళ్ళు ఇస్తే బండి మీద రాళ్ళు ఇస్తే అది తెలిసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాను. ఆ ఇంట్లో వాళ్ళు లేరు. వాళ్ళు నా తప్పు లేదు ఇందులో, వాళ్ళు ఎందుకు చేశారు, ఖచ్చితంగా నేను దీన్ని సమర్థించను అని అనుకోవటం కాదు, అనటం కాదు. నేను వెళ్ళిపోతాను అక్కడికి. నాకేంటి అవసరం? డైరెక్ట్గా నేను కాదు కదండి, ఎవరో స్పందించారు, ఎవరో రియాక్ట్ అయ్యారు, ఉంటారు. అలా వెళ్ళిపోయాను నేను. అండ్ అలాంటి నా తప్పు ఉంటే కనుక అది నా తప్పున వాళ్ళు నా ఫ్యాన్స్ వాళ్ళు చేశారని తెలిస్తే మాత్రం వెళ్ళిపోయి అంటాను. లేదు అలాంటి వాళ్ళు ఎక్కడ ఇంటర్వ్యూలో ఉన్నారు దాని మీద అప్పుడే వాళ్ళు ప్రాపగండాకి వెళ్ళిపోయారు. మన ఫ్రెండ్స్ మీలాంటి ఫ్రెండ్స్ వాళ్ళని ఆహ్వానించేసి అంటే ఆ సమయంలో అదంతా చూసే కదా చాలామంది మీరు ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని కోరుకుంటున్నారు, మీరు దాన్ని అదేం అక్కలు వాళ్ళ మనసులో ఆ ప్రేమ చూపిస్తే చాలు తప్ప నన్ను అంటే
నేను చెప్పాను, మళ్ళీ చెప్పడం నాకు పెద్ద అనిపించలేదు. అంటే ఈ గొడవలని సమసిపోయేలా చేయటం, ఒక పంచాయతీల్లో ఒక పెదరాయిలా కూర్చోవడం, లేకపోతే ఇలాంటివి నాకు పెద్ద ఇష్టం లేదు, ఉండదండి. ఎందుకంటే అది వాళ్ళ మధ్యది గొడవ. అది అలా కాదు, టోటల్గా కాంప్రహెన్సివ్గా ఇండస్ట్రీకి ఏదైనా అవసరం వచ్చింది, నీ వంతు నువ్వేం చేస్తావు అని అన్నప్పుడు మాత్రం ఎస్ నేను ముందు దూకుతాను, నా వంతు సహాయం కానీ నా వంతు భుజం కాయటం నేను చేస్తాను తప్ప ఒక 2 అసోసియేషన్ మధ్య గొడవ, లేకపోతే లైట్ మెన్లకిను ప్రొడ్యూసర్స్కి మధ్య చిన్న గొడవ అంటే అది వాళ్ళు సర్దుకోవాల్సింది. దానికంటే వాళ్ళ అసోసియేషన్స్ ఉన్నప్పుడు నేను మళ్ళీ ముందు దూకి నేను పంచాయతీ చేసేంత అది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. నేను కన్విన్స్ కానప్పుడు నేను అలాంటి బాధ్యతలు తీసుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.